హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు నిర్వహణ తీరు ఏదైతే ఉందో ఆ, అక్కడ భారత రాష్ట్రపతి ముర్ముకి ఎదురైన పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముర్ము అక్కడ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, అవి తనను తీవ్ర ఆందోళనకు గురి చేశాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సంతాల్ సామాజిక వర్గం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఒక సదస్సును నిర్వహించినప్పుడు ఆ సదస్సులో ఆ వర్గానికి దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత ఖచ్చితంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డాడు. ఎవరి కోసమైతే ఈ సదస్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో ఆ సంతాల్ కమ్యూనిటీకి చెందిన సభ్యులే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తడం చాలా విచారకరమని ఆయన అంటున్నారు. అలాంటి సాంస్కృతిక సమావేశాలు అందరినీ కలుపుకుపోయేలా సున్నితత్వంతో కూడిన పరిపాలనా ప్రణాళికతో జరగాలని పవన్ కళ్యాణ్ హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా భారత రాష్ట్రపతి పదవి అనేది దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవి అని, ఆ పదవికి ఆ వ్యవస్థకు ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం దక్కాలని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. రాష్ట్రపతి పర్యటన అంటే ఎంతో హుందాగా పగడ్బందీగా జరగాలని, అది ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ మర్యాదలకు భంగం వాటిల్లడం సరికాదు అని ఆయన సూచిస్తూ ఉన్నారు. అంటే పరోక్షంగా మమతా బెనర్జీని ఆయన టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. భారతదేశ అస్తిత్వంలో మన దేశ ఖ్యాతిలో గిరిజన సమాజాలు అంతర్భాగమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. వారి సంస్కృతి, సాంప్రదాయాలు, వారి గలానికి ఎప్పుడు నిజాయితీతో కూడిన గౌరవం లభించాలి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో చెప్పడం తేలికే పవన్ కళ్యాణ్ గారు. సరే, నేను ఏమీ అనకూడదు. ఒకసారి మిమ్మల్ని కూడా మీరు చెక్ చేసుకోండి ప్లీజ్.